ఫోన్ ట్యాపింగ్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఇంతటి హాట్ టాపిక్ కొనసాగుతుందో చూస్తున్నారు. ముగ్గురు ఎంపీలని, ఒక పిసిసి అధ్యక్షుడిని, మరికొంతమంది ఎమ్మెల్యేలను కూడా విచారించారు. అందరినీ సుమారుగా లెక్కేసుకొని మరి అటు ప్రభాకర్ రావు, భుజంగ రావు, రాధాకిషన్, తిరుపతన్న, ప్రణీత్ రావు వీళ్ళందరినీ విచారించారు. ఇప్పటికే పలుమార్లు రిమాండ్ తరలించారు. కొంతమంది బెయిల్పై బయటకు వచ్చారు. కొంతమంది ఇంకా కూడా వెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే ఇవన్నీ ఒకే కొనసాగుతుండగానే ఎవరెవరైతే ఫోన్ ట్యాపింగ్ గురైందారు, ఆ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని చెప్పి కేసులు నమోదు చేశారు. వాళ్ళ యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. వరుసగా అందరికీ నోటీసులు ఇచ్చి మరి విచారిస్తున్నారు. వారిని వాంగ్మూలాన్ని తీసుకుంటున్నారు. వారి దగ్గర ఆధారాలను సేకరిస్తున్నారు. సిట్ అధికారులు చాలా వేగంగా ఫోన్ ట్యాపింగ్ ముందు తీసుకెళ్తున్నారు. సో ఏది ఏమైనా జరిగినా కూడా ఫోన్ ట్యాపింగ్లో చాలా కీలకమైన వ్యక్తులు బయటపడే అవకాశం కనబడుతోంది. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా వాస్తవం. నా ఫోన్, నా భర్త ఫోన్, నా దగ్గరి వాళ్ళ ఫోన్ అన్ని కూడా ట్యాప్ చేశారు అని చెప్పి షర్మిల అన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా స్వయంగా వైవి సుబ్బారెడ్డి చెప్పారని షర్మిల అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసి ఒక ఆడియోను నాకే వినిపించారు. బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తున్నా, ట్యాపింగ్ పచ్చి నిజం అన్నారు షర్మిల. ఏకంగా ప్రమాణం చేసి చెప్తున్నానని చెప్పి ప్రమాణం కూడా చేశారంటే అర్థం చేసుకోండి